బేతాళ కథ జయాపజయాలు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల ఎంతో మెచ్చుకోదగినది. కానీ ఒక్కొక్కప్పుడు ఎంతో సమర్థులు కూడా తమ పట్టుదలను విడిచిపుచ్చి అందుబాటులో ఉన్న ఫలితాన్ని చేయి జారి పోనిస్తారు. ఇందుకు నిదర్శనంగా నీకు సువర్ణఖేటపుర యువరాజైన జయసింహుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. సువర్ణఖేటపుర రాజు సూరసేనుడు వ్యాధిగ్రస్తుడయ్యాడు. ఆ కారణం చేత సూరసేనుడి కొడుకైన జయసింహుడు రాజాధికారాన్ని చేపట్టి తన ఇష్టం వచ్చినట్లు అధికారం చెలాయించసాగాడు. జయసింహుడు స్వతహాగా అధికార దాహం కలవాడు. అందరినీ శాసించటం కన్నా అతనికి ఇష్టమైనది మరొకటి లేదు. ఈ అధికార దాహం అతనికి తన రాజ్యంలో తీరలేదు. అందుచేత పరిసరాల్లో ఉండే చిన్న చిన్న రాజ్యాల మీదకి సేనలను తీసుకుపోయి యుద్ధాలు చేసి ఆ చిన్న రాజ్యాలను జయించి వాటిని తన రాజ్యంలో కలుపుకొని తాను గెలిచిన రాజులందరినీ సామంతులుగా చేసుకొని వారిపైన కూడా తన అధికారాన్ని నిలబెట్టసాగాడు. ఈ కార్యక్రమంలో జయసింహుడు తోమరపురం అనే చిన్న అటవీ రాజ్యం మీదకి దండెత్తి వెళ్ళాడు. తోమరపుర రాజైన వీరోత్తుంగుడు తన కొద్ది సేనతో జయసింహుడి పెద్ద సేనలను ప్రతిఘటించి ఓడిపోయాడు. జయసింహుడు విజయుడే రాజభవనం ప్రవేశించి సంధి జరికేదాకా వీరోత్తుంగుడిని అతని కుటుంబాన్ని రాజభవనం దాటి వెళ్ళరాదని శాసించాడు. అతడు వీరోత్తుంగుడి కుటుంబాన్ని పరిచయం చేసుకునేటప్పుడు అతని దృష్టి వీరోత్తుంగుడి కుమార్తె అయిన శరావతి పైన పడింది. శరావతి అందగత్తె మాత్రమే కాక మంచి ఆకర్షణ శక్తి కలది. ఆమె జయసింహుడిని బలంగా ఆకర్షించింది. అప్పటికింకా పెళ్లిగాని జయసింహుడు తనకు తగిన భార్య శరావతి మాత్రమేనని, ఆమెని వదిలి మరొకరిని తన భార్యగా చేసుకోవడం అసంభవమని అనుకున్నాడు. ఈ కారణం చేత అతను వీరోత్తుంగుడి పట్ల తన వైఖరి పూర్తిగా మార్చుకొని, మన మధ్య సంధి జరగవలసి ఉన్నది, వేరే షరతులు అనవసరం, మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేసినట్లయితే మీ రాజ్యం మీకు తిరిగి ఇచ్చేస్తాను, మనకు యుద్ధమే జరగలేదు అనుకుందాం అన్నాడు. నా కుమార్తెతో మాట్లాడి చెబుతాను అన్నాడు వీరోత్తుంగుడు. ఆయన తన అభిప్రాయం అడిగినప్పుడు శరావతి, నా పెళ్లి గురించి నాకు ఏ అభిప్రాయమూ లేదు, మీరు ఎవరిని పెళ్లాడమంటే వారిని పెళ్లాడతాను అన్నది. నిజానికి నిన్ను అతనికి ఇవ్వడం నాకు ఎంతగా ఇష్టం లేదు. చూడడానికి అందగాడే కానీ అతని అధికార దాహము రాజ్యదాహము అంతా ఇంత కాదని చెప్తారు. కఠిన శాసనుడని కూడా విన్నాను. నేను నిన్ను మనస్ఫూర్తిగా తనకివ్వకపోతే బలాత్కరంగానైనా పెళ్లాడగలడు, ఆ పైన చాలా కీడు చేయగలడు కూడా అన్నాడు వీరోత్తుంగుడు కుమార్తెతో. అలాంటప్పుడు అతని ఇష్టప్రకారమే చేయండి అన్నది శరావతి. వీరోత్తుంగుడు జయసింహుడితో తన కుమార్తె పెళ్లికి ఒప్పుకున్నట్లు తెలిపి ముహూర్తం నిశ్చయించి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు. జయసింహుడు పెళ్లి రోజు కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. అతనికి శరావతితో మాట్లాడాలని ఉన్నది కానీ అవకాశం చిక్కలేదు. ఒకనాడు శరావతి 2-3 చెలికత్తెలను వెంటబెట్టుకొని నగరం వెలుపల కొండ మీద ఉన్న కాళీ ఆలయానికి పూజ కోసం వెళ్ళింది. ఆ సంగతి తెలియగానే జయసింహుడు ఆమెను కలుసుకోవడానికి తాను కూడా ఒంటరిగా ఆ ఆలయానికి బయలుదేరాడు. కాళీ ఆలయానికి వెళ్ళే దారికి అటు ఇటు అడవి ఉన్నది. జయసింహుడు ఆ దారిన నడుస్తూ ఉండగా ఆలయం నుంచి తన చెలికత్తెలతో తిరిగి వస్తున్న శరావతి ఎదురుపడింది. అతను ఆమెను సమీపించి, నీతో ఏకాంతంగా మాట్లాడదామని ఇలా బయలుదేరి వచ్చాను అన్నాడు. అలాగే అన్నది శరావతి. ఆమె ఉద్దేశం గ్రహించి ఆమె చెలికత్తెలు వెనక్కు తగ్గి నిలిచిపోయారు. నేను నా జన్మలో ఏ స్త్రీని ప్రేమించి ఎరగను. నిన్ను చూడగానే ప్రేమించాను. ఆ భావం నాలో కలిగినాక నేను మీ రాజ్యాన్ని జయించటం ఏదో కలలాగా తోచింది. నువ్వు నన్ను పెళ్లాడడానికి ఒప్పుకున్నట్లు మీ నాన్నగారు చెప్పారు. కానీ నేను ఒక సంగతి తెలుసుకోగోరుతున్నాను. నువ్వు నన్ను ప్రేమించే పెళ్లికి ఒప్పుకున్నావా, లేక నేను యుద్ధంలో నీ తండ్రిని గెలిచానని ఒప్పుకున్నావా అని జయసింహుడు శరావతిని అడిగాడు. నాకు ప్రేమ అంటే ఏమిటో తెలియదు. మీరు గెలవడము మా తండ్రి ఓడడము నాకు సంబంధించిన విషయాలు కావు. మా నాన్న నన్ను ఎవరికిచ్చి పెళ్లి చేస్తే వారిని పెళ్లాడడానికి సిద్ధంగా ఉన్నాను అన్నది శరావతి. తిరిగి జయసింహుడు ఏదో అనబోయేంతలో వెనక నుంచి శరావతి చెలికత్తెలు అమ్మో పులి పులి అని పెద్దగా కేకలు పెట్టారు. శరావతి జయసింహులు వెనక్కి తిరిగి చూసేసరికి ఒక పులి దారి పక్క నుంచి వచ్చి దారిలో నిలబడి ఉన్నది. దూరాన ఉన్న చెలికత్తెలు వెనక్కి తిరిగి పారిపోతున్నారు. పులి వారికేసి చూడక శరావతి జయసింహుల్నే చూస్తూ కొంచెంసేపు నిలబడి వారికేసి పరిగెత్తుకుంటూ రాసాగింది.
పారిపో అని శరావతికి కేక పెట్టి జయసింహుడు దగ్గర ఉన్న చెట్టుకు ఎక్కేశాడు. పులి ఇంకా 10 బార్ల దూరాన ఉండగానే శరావతి భయంతో నిలబడిన చోటనే కుప్పకూలిపోయి మూర్ఛపోయింది. ఆమె కూలిపోయే క్షణంలోనే ఎక్కడి నుంచో ఒక బాణం వచ్చి పులి డొక్కలో గుచ్చుకున్నది. మరుక్షణం అడవిలో నుంచి ఒక బోయ యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి చురకత్తితో పులి మీద కలియబడ్డాడు. వాడు పులిని చంపేలోపుగా పులి వాణ్ణి తీవ్రంగా పంజా దెబ్బలు కొట్టింది. పులిని చంపి శరీరమంతా రక్త ప్రవాహాలు కారుతూ ఆ బోయ యువకుడు శరావతిని సమీపించాడు. ఆమెకి స్పృహ లేదు. వాడు ఆమెను తన చేతుల్లో ఎత్తుకొని దావుల్నే ఉన్న ఒక చిన్న నీటి మడుక్కేసి నడవసాగాడు. ఇంతలో శరావతి స్పృహ తెలిసి వాడితో నన్ను దింపు, నేను నడవగలను అన్నది. వాడు ఆమెని కిందికి దింపాడు. ఆమె పులి కోసం అటు ఇటు చూసేసరికి కొంచెం దూరంలో పులి కళేబరం కనిపించింది. అప్పుడు ఆమె ఆ కుర్రవాడి కేసి నిలువునా చూసి, అయ్యయ్యో, ఈ రక్తమంతా ఏమిటి? పులిని నువ్వే చంపావా అని అడిగింది. అవును, సమయానికి వచ్చాను, లేకపోతే ఏమై ఉండేదో అన్నాడు బోయ యువకుడు. నాతో పాటు వచ్చేయి, నీకు చికిత్స చేయిస్తాను అంటూ శరావతి కదిలింది. ఇదంతా జయసింహుడు చెట్టు దిగి చూస్తూనే ఉన్నాడు. పారిపోయిన చెలికత్తెలను కలుపుకొని శరావతి జయసింహుడి కేసి చూడనైనా చూడకుండా బోయ యువకుడిని వెంట పెట్టుకొని తమ ఇంటికి వచ్చేసింది. రాజవైద్యులు బోయ యువకుడి గాయాలన్నీ కడిగి మందులు వేసి కట్టుకట్టి రాజభవనంలోనే ఒక గదిలో పడుకోబెట్టారు. జయసింహుడు శరావతికి చాలా వెనుకగా రాజభవనానికి తిరిగి వచ్చాడు. అతను ఆ రాత్రి వీరోత్తుంగుడితో, నేను మీ అమ్మాయిని పెళ్లాడే ఉద్దేశాన్ని మానుకున్నాను. మీకు అనవసరంగా శ్రమ ఇచ్చినట్లున్నాను. మీరు చేసిన పెళ్లి ప్రయత్నాలు వృధా పోకుండా మీ అమ్మాయికి తగిన వరుణ్ణి ఇచ్చి త్వరలోనే పెళ్లి చేయండి. రేపు నేను నా సైన్యంతో సహా మా దేశానికి తిరిగిపోతున్నాను. మనకు యుద్ధం జరిగిందన్న మాట మీరు మర్చిపోండి, నేను మర్చిపోతాను అన్నాడు. వీరోత్తుంగుడు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. జయసింహుడిలో వచ్చిన మార్పు ఆశ్చర్యం కలిగించింది. చివరికి ఆయన, మీరన్న మాటలు మా అమ్మాయితో చెప్తాను అన్నాడు. ఆ రాత్రి కొంచెం పొద్దుపోయి శరావతి జయసింహుడి వద్దకు వచ్చి, మీరు నన్ను పెళ్లాడే ఆలోచన మానుకున్న మాట నిజమా అన్నది. అవును అన్నాడు జయసింహుడు. మీరు నన్ను పులి రాకముందు అడిగారు, నాకు ప్రేమ అంటే ఏమిటో తెలియదు అని చెప్పాను. ఆ ప్రశ్నకు ఇప్పుడు మరో సమాధానం చెప్పగలను. నాకు ప్రేమ అంటే ఏమిటో తెలిసింది. నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. మీరు వెళ్ళిపోకండి అన్నది. జయసింహుడు వెళ్ళిపోలేదు. అతను శరావతిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి సుఖంగా ఉన్నారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు ఒక సందేహం. శరావతి జయసింహుడిని ప్రేమిస్తున్న మాట అబద్ధం కాదా? అతను వెళ్ళిపోతానంటే పీడ విరగడ అయిందని సంతోషించక అతన్ని ఉండిపోమ్మని ఎందుకు అడిగింది? పులిని చంపిన బోయ యువకుడిని తన ఇంటికి తెచ్చేటప్పుడు ఆమె జయసింహుని గురించి ఆలోచించను కూడా లేదే. ఆమెకు అతని మీద ఎప్పుడు ప్రేమ పుట్టినట్లు, ఎందుకోని పుట్టినట్లు? ఈ అనుమానాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, జయసింహుడు పరాక్రమగర్వి, కానీ అతను శరావతిని నిజంగా ప్రేమించాడు. అంతేకాదు, ఆమె తనను ప్రేమించాలని కూడా కోరాడు. ఆమె తనను ప్రేమిస్తున్నట్లు నిర్ధారణ చేసుకునేటందుకే అతను కొండ కాళీ ఆలయానికి బయలుదేరాడు. కానీ రాజ్యాలు జయించినట్లు హృదయాలను జయించడం సాధ్యం కాదని అతనికి తెలియదు. ఆమె తనని ప్రేమించలేదన్న విచారము, పులి వచ్చినప్పుడు తాను ఆమెను కాపాడలేకపోవడము, ఆ పని ఒక బోయ కుర్రవాడు చేయడము అతన్ని నిరుత్సాహపరిచి అతను ఆ పెళ్లి మానుకోవడానికి కారణమయ్యాయి. పోతే శరావతి జయసింహుణ్ణి ప్రేమించటం అతను వెళ్ళిపోతాడని వినడంతో ఆరంభమైందని చెప్పాలి. అతను తనను ప్రేమిస్తున్నాడని, తన ప్రేమ కోరుకుంటున్నాడని పులి రాకముందే ఆమె గ్రహించింది. కానీ అతను బలాత్కరంగా తనని వివాహం చేసుకోగలిగి ఉండి కూడా ఆ పని చేయడం మానుకున్నాడంటే అందుకు కారణం ప్రేమ తప్ప మరేమీ కాదని కూడా ఆమెకు తెలిసి వచ్చింది. బోయ యువకుణ్ణి తెచ్చేటప్పుడు ఆమె జయసింహుడి విషయం పట్టించుకోలేదు. అందుకు కారణం తన రక్షణ కోసం గాయపడిన బోయ యువకుడి క్షేమం ఆమె తక్షణ కర్తవ్యం అని చెప్పాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.